या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రథమంగా మేషరాశి వారికి చూసినట్లయితే శుక్రుడు ఒక 6 రోజులు జన్మంలో ఉన్నారు. మరి మిగతా రోజులు మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు 16 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి 25వ తారీఖు వరకు, అంటే 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రభగవానుడు. తదుపరి జన్మంలోకి ప్రవేశించి ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. జన్మంలో కానీ వ్యయస్థానంలో కానీ గోచార రీత్యా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ధన ఆదాయం ఉంటుంది, ధనం ఖర్చు కాకుండా ఉంటుంది. అలాగే భార్యకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరి వలన శత్రుభయాలు అటువంటివి ఏమీ కూడా ఉండవు. మనోవిచారం అనేటటువంటిదే ఉండదు. కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ మనకి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రభగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు కనుక తీసుకున్నట్టయితే గురువు తృతీయ స్థానమైనటువంటి మిథునంలో సంచారం చేస్తున్నారు నెల ఈ 16 రోజులు కూడా. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 3 రోజులు, ఈ 16 రోజులు ఈ 3వ స్థానంలో ఉన్నప్పుడు తృతీయంలో గోచార గురువు యోగించజాలడు. అంచేత మనకి ఎవరి నుంచి ధన సహాయం అడిగినా, ఏదైనా మాట సహాయం అడిగినా, ఏ విధమైనటువంటి సహాయం అడిగినా అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ కాని వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు మనసా వాచా కర్మణ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించవు. అంచేత ఒక్కడిని అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తద్వారా మనం అడుగు ముందుకు వెయ్యాలంటే బాగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద కావచ్చు, చెడు ప్రభావం ఉంటుంది. అలాగే ఆటల్లో బాగా కొంతమంది రాణించే పిల్లలు ఉంటారు, వాళ్ళు అందులో రాణించలేకపోతారు. అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండవచ్చు, కానీ రాణించడం వేరు, ఆ రాణించలేకపోవచ్చు. అందులో ఈ ఆటలు ఆడేటప్పుడు గాయాలు ఇట్లాంటివి తగిలించుకొని కొంత వాళ్ళు శారీరకంగా బాధపడడం కావచ్చు, లేదా ధన వ్యయం కూడా, తల్లిదండ్రులకి కొంచెం ధన వ్యయం కూడా కావచ్చు, హాస్పిటలైజేషన్కి వాటికి. ఇటువంటి చెడు ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది సంతానం మీద కేతువు పంచమస్థాన సంచారం వల్ల. ఇకపోతే ఏకాదశ స్థానంలో 3 గ్రహాలు పూర్తిగా ఈ 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాయి. ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అంటాం దాన్ని మనము. ఈ లాభస్థానంలో రాహువు, బుధుడు, కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క సంచారం పూర్తిగా ఉన్న ముందర ఈ 3 గ్రహాలు కూడా ధనానికి ఏమాత్రమూ లోటు లేకుండా చక్కగా అవసరానికి తగినంత డబ్బు, అవసరానికి మించినంత డబ్బు సమకూరుతూ ఉంటుంది. మీ కష్ట ఫలితమే, ఎక్కడి నుంచో ఊరికే వస్తుందని కాదు, మీ కష్ట ఫలితమే సమయానికి అందగలగటం, సమయానికి బాగా వ్యాపారం జరగటం, ఆ సమయంలో మీకు డబ్బులు రావటం ద్వారా మీరు చాలా ఆనందాన్ని అనుభవించగలడానికి అవకాశం ఉంటుంది. రాహువు, బుధుడు, కుజుడు కూడా. ఇకపోతే వ్యయ స్థానంలోకి వచ్చేసరికి శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది నెలంతా కూడా. దీన్ని ఏలినాటి శని అంటాము. వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈయన డబ్బులు ఖర్చు పెట్టించేటటువంటి విషయంలో ఏమాత్రం వెనకాడు. మీరు ఖర్చు పెట్టకూడదు అని మీరు భీష్మించి కూర్చున్నా తప్పనిసరి పరిస్థితి, అవసరాలు వచ్చి నెత్తిన కూర్చుంటాయి. తప్పకుండా చేయవలసిందే, తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఎందుకంటే లాభస్థానంలో 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ధనానికి లోటు ఉండదు. కానీ ఖర్చుకు కూడా మీకు ఆ శని భగవానుడి వల్ల తగినంత ఖర్చు కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో రవి యొక్క సంచారం, ఈయన ద్వారా
ఇది కూడా ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటివన్నీ జరగడంతో పాటు ఆరోగ్య విషయంలో ఆరోగ్యకారకుడు కాదండి ఆయన. అందుచేత అక్కడ రవి వ్యయ స్థానంలో ఉండటం వల్ల కూడా కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెడతాడు. ధన విషయంలోనే కాకుండా ఖర్చుల విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా వచ్చేస్తుంది. మొత్తంగా ఈ మేషరాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రాహు, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణంగా ఒక రకంగా వీరికి ఈ పాక్షికంగా ఈ 16 రోజులు మార్చి నెలలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే చెప్పుకున్నాం కదండి, ప్రతిసారి కూడా కొన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఆ మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఆ గ్రహాలు మరి ఒకసారి మర్చిపోతే కూడా మళ్ళీ ఇంకోసారి వినండి, రివైండ్ చేసుకుని వెనక్కి అంచేత చూసుకోండి. ఆ గ్రహాలకి ప్రత్యేకించి చేసుకోండి. లేదంటే రోజు నిత్యము నవగ్రహ మంత్రం చెప్పుకోమని చెప్తున్నాం కదా, గత 3 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాం. కాబట్టి అది మళ్ళీ చెప్పాల్సిన పని కూడా లేదు. అయినా నేను హెచ్చరిస్తూనే ఉంటాను, ఎందుకంటే అది మనని సదా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అంచేత ఆ విధంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం భూయాత్.